హాయ్ అందరికీ. ఈరోజు అమ్మమ్మ వంటలో మీకు జింజర్ చికెన్ ఎలా చేయాలో చెప్తాను. ఇది నాన్ వెజిటేరియన్ ఐటెం తెలుసు కదా మీకు. జింజర్ చికెన్ అందరికీ తెలుసు, కానీ ఇది నా వర్షను. 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని బాగా వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసి ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి తగిన ఉప్పు వేసేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా మ్యారినేట్ అయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో ఈ మ్యారినేట్ చేసి చికెన్ వేసేసి దాన్ని మూసి వెయిట్ పెట్టి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ని మీడియంలో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. 1 విజిల్ కన్నా మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు, డెలికేట్గా ఉంటుంది కదా చికెన్. అందుకని 1 విజిల్ రాగానే ఆపేసేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి దాంట్లో వాటర్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ని అంతా ఎగరబెట్టేసేయాలి. ఎగరబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నాన్ స్టిక్ బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత గ్రేట్ చేసిన అల్లం, పచ్చిమిరకాయ ముక్కలు 3 వేసి వాటిని కొంచెం వేపాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందనగా కొంచెం వెనిగర్, అంటే 2 టేబుల్ స్పూన్స్ వెనిగరు, 2 టేబుల్స్ సోయా సాస్ వేసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత మనం ఎగరపెట్టిన చికెన్ ఉంది కదా కుక్కర్లో, ఆ చికెన్ దాంట్లో వేసేయాలి. వేసి బాగా కలిపి మూత పెట్టాలి. సిమ్లోనే ఉండాలి. సిమ్లోనే ఉంచి మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత తీస్తూ అలా కలుపుతుంటే ఏమవుతుందంటే మన జింజర్ టేస్ట్ అంతా, స్మెల్ టేస్ట్ అంతా ముక్కకు పడుతుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం బ్రౌనిష్గా అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే మనం కొరియాండర్ ఉంది కదా, కొత్తిమీర జల్లేసేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేసేయండి. అలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సింపుల్ మెథడ్ చెప్పాను నేను. మీకు నచ్చితే లైక్ పెట్టండి, మీ ఒపీనియన్స్ నాకు పెట్టండి.